వెల్కమ్ టు V6 స్పాట్లైట్. విద్యుత్ సంక్షోభం ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి లేక సతమతమైన చాలా దేశాలు. కానీ ప్రపంచానికి సోలార్ పవర్ మంచి ఆల్టర్నేటివ్గా మారింది. ఉన్న వనరులు తగ్గిపోతూ ఉంటే విద్యుత్ అవసరాలు తీర్చే మంత్రదండంగా మారింది. అయితే మొన్నటిదాకా సోలార్ పవర్ జనరేషన్ ఖరీదైన వ్యవహారం అన్నట్టుండే. కానీ ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితులతోని సోలార్ పవర్ రేట్లు దిగొస్తున్నాయి. అదే జరిగితే ఇక మన విద్యుత్ అవసరాలు పూర్తిగా తీరిపోయినట్లే. సోలార్ పవర్ పై V6 స్పాట్లైట్. దేశం మొత్తం ఇప్పుడు సోలార్ కరెంట్ జపం చేస్తోంది. సబ్సిడీలు రాయితీలు ఇస్తాం, తయారు చేయండని ఆఫర్లు ఇస్తోంది. దాంతోని చాలా రాష్ట్రాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అట్లనే సోలార్ పవర్ పాలసీల్ని కూడా మార్చుకుంటున్నాయి ప్రభుత్వాలు. దాంతోని గతంలో కాస్ట్లీ అనిపించిన సోలార్ పవర్ ఇప్పుడు దిగొస్తోంది. యూనిట్ కరెంట్ ఖర్చు 6-7 నెలల్లో 30% పడిపోయిందంటే నమ్ముతారా? అసలేం జరిగింది? సోలార్ విద్యుత్ ఎట్లా అందుబాటులోకి వస్తోంది? వేళాపాళ లేని కోతలు, ఎప్పుడుంటుందో తెలియని టైమింగ్స్, ఎప్పుడు ఓతదో తెలియని గందరగోళం. కరెంట్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూడాల్సిన పరిస్థితి ఒకప్పుడు. ఒక దిక్కు పీక్ డిమాండ్, ఇంకో దిక్కు సప్లై డౌన్. ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ట్రిప్ అయ్యేది ఊహించలేం. ఇప్పుడంటే రాష్ట్రంలో పరిస్థితి మారింది గని ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఇట్లనే ఉండేది. మన రాష్ట్రం సంగతి పక్కనెడదాం. దేశంలో ఉండే చాలా రాష్ట్రాలల్లా ఇప్పటికే విద్యుత్ వెలుగులు లేక చీకట్లో మగ్గిపోతున్నాయి వేలాది గ్రామాలు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్కు పెరుగుతున్న డిమాండ్ ఊహకందట్లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, ప్రపంచాన్ని నడిపించే చోదక శక్తి ఖచ్చితంగా పవరే. ఇప్పటికైతే ఇంధనంతోని బండ్లు నడుస్తున్నాయి గని భవిష్యత్తులో అంతా ఎలక్ట్రిక్, సోలార్తో నడిచే వెహికల్స్ కనిపిస్తాయి. అదే పరిస్థితి వస్తే ఎట్లా? ప్రపంచమంతా సోలార్ పవర్నే ప్రిఫర్ చేస్తున్నారు. కాస్ట్ వైజ్ కూడా సోలార్ పవరే తక్కువ పడుతుంది. ఇన్ ఫ్యూచర్ వీఆర్ కనెక్టెడ్ టు రీసెర్చ్ ఇంటర్నేషనల్ అండ్ జ్యోతి పవర్ ప్రాజెక్ట్స్ అవర్ బ్రాంచ్. సో ఉన్న దాంట్లో ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, ఇటు రిన్యూవబుల్ ఎనర్జీస్ వల్లనే ఉపయోగం. తర్వాత ఈ కోల్ బేస్డ్, తర్వాత న్యూక్లియర్ పవర్, ఇవన్నీ దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరగడము, తర్వాత దట్ ఈస్ ఫెయిల్యూర్ కావడము, లేకపోతే కోల్ దొరకకపోవడము, కాస్ట్, ఇటువంటి సో మెనీ కన్స్టెంట్స్ ఆర్ దేర్. ఈ సోలార్ పవర్ అనేది కంటిన్యూస్ పవర్. విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఎన్నో మార్గాలున్నాయి. థర్మల్ పవర్, హైడల్ పవర్, విండో పవర్, న్యూక్లియర్ పవర్ అని చాలా రకాల పద్ధతులున్నాయి. అన్ని ఖర్చుతో కూడుకున్నాయే, పైగా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏటికేడు ఏ దేశానికి ఆ దేశం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ అవసరాలు పెరిగే కొద్దీ ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో సోలార్ పవర్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త మార్గం చూపెడుతున్నది. పర్యావరణానికి హాని చేయొద్దని సోలార్ పవర్నే గ్రీన్ పవర్ గా పిలుస్తున్నారు. నిజానికి 2 దశాబ్దాల కిందటి నుంచి సోలార్ పవర్ మీద ప్రయోగాలు జరుగుతూ వచ్చినాయి. దేశంలో గుజరాత్లో సౌర వెలుగులు నిండినాయి. దాంతో దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ మీద దృష్టి పెట్టారు. అయితే సోలార్ పవర్ కు కావలసిన ఎక్విప్మెంట్, సోలార్ ప్యానెల్స్ అన్ని విదేశాల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. దాంతో యూనిట్ 5 నుంచి 10 రూపాయల దాకా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడదే సోలార్ పవర్ తోని ఖర్చు తక్కువైతున్నది. యూనిట్ విద్యుత్ ధర దిగొస్తున్నది. సోలార్ పవర్ పాలసీలను ప్రభుత్వం మార్చుకుంటున్నాయి. పైగా సబ్సిడీ, ప్రోత్సాహకాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. వీటన్నింటికి తోడు అంతర్జాతీయంగా సోలార్ పవర్ కు అవసరమయ్యే పరికరాల ధరలు భారీగా తగ్గినాయి. ఇవన్నీ కలిసి ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ రంగంలో ఒక భారీ మార్పుల్లో ఒక మేజర్ అయిన మార్పు ఏంటంటే సోలార్ని ఎంకరేజ్ చేయడం. ఇది మొత్తంగా కూడా నేషనల్గా, ఇంటర్నేషనల్ విడిగా ఒక పాలసీ ఉన్నది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాతావరణ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం, ఒక అంటే హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం ఎలక్ట్రిసిటీ రంగంలో ఈ సోలారు, విండ్, సోలార్ ప్లస్ విండ్ మిక్స్డ్ కూడా
హైబ్రిడ్ పవర్ని కూడా ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతున్నాయి. 5-6 నెలలనే యూనిట్కి 30% దాకా ధరలు తగ్గిందని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఇల్లు, బిల్డింగ్ల మీద రూప్ టాప్ సోలార్ పవర్ కు ప్రోత్సాహకాలిస్తున్నది ప్రభుత్వం. మొదట్లా బానే ఖర్చయ్యేది, కానీ కేంద్రం కూడా దీనికయ్యే ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కిలోవాట్ కరెంట్కయ్యే ఖర్చును తగ్గిస్తూ కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. గతంలా కిలోవాట్కు 92,300 ఇస్తుండే ప్రభుత్వం ఈ ఏడాది దాన్ని 70,000కు తగ్గించారు. ఆ 70,000లోనే 30% సబ్సిడీ ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం. అంటే 21,000 సబ్సిడీ ఫిక్స్ అన్నట్టు. ఇక గతంలో అయితే సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకునేటోళ్లకు పర్యావరణ అనుమతుల పేరుతోని నిబంధనలు అడ్డొచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. దగ్గర 3 లక్షల మెగావాట్లు ఏటా దేశం వాడే విద్యుత్ వినియోగం లెక్క ఇది. అంత కరెంటును తయారు చేసుకోవడానికి ఎన్నో వనరుల్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. భారీగా బొగ్గు, నీళ్లను వేస్ట్ చేయాల్సి వస్తోంది. హైడల్, థర్మల్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులతోని పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. అసలు దేశం విద్యుత్తు అవసరాలు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం. స్టీమ్ ఇంజన్తో ప్రపంచం రూపురేఖలు మారిపోయినాయి. పారిశ్రామిక విప్లవానికి బాటలేసింది స్టీమ్ ఇంజిన్. చేతి వృత్తులు, కుటీర పరిశ్రమల నుంచి పరిశ్రమల స్థాపన దాకా ఆవిరి యంత్రం పునాదులేసింది. విద్యుత్తు ఆవిష్కరణతోని ఆవిరి యంత్రాల ట్రెండ్ గాయబైంది. పవర్ లేని మోడ్రన్ వరల్డ్ ని ఊహించటం అసలు సాధ్యం కాదు. పరిశ్రమల నుండి గృహావసరాల దాకా, వ్యవసాయం నుంచి సేవా రంగాల దాకా అన్నింటికీ విద్యుత్తుతోనే పని. విద్యుత్తు లేకపోతే మనిషి మనుగడ అసాధ్యమన్న స్థాయికొచ్చింది ఇప్పటి పరిస్థితి. అది ఇదని లేదు. అన్ని రంగాల అభివృద్ధి విద్యుత్తుతోనే ముడిపడి ఉందన్నట్టు. అభివృద్ధి చెందిన సమాజానికి, కొలమానానికి విద్యుత్తు వినియోగమే గీటురాయిగా మారింది. ఓ ప్రాంతం డెవలప్ కావాలన్నా, వెనకబడాలన్నా విద్యుత్తుతోనే సాధ్యమన్న స్థితి. ప్రస్తుతం దేశం వాడుతున్న విద్యుత్ 2,82,000 మెగావాట్లు. దేశ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కూడా దాదాపు అంతే. సామర్థ్యానికి ముందు కేవలం 1,362 మెగావాట్లు. అంటే ఈ 7 దశాబ్దాల్లో దేశం విద్యుత్తు అవసరాలే ఏ స్థాయికి పెరిగినాయో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు విద్యుత్ ఉత్పత్తి చేసే వనరులు తగ్గిపోతున్నాయి. బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు టైం దగ్గరపడ్డది. దానికి తోడు పొల్యూషన్కు కారణమైతున్నాయి. ఇక జల విద్యుత్తును ఉత్పత్తి చేసే హైడల్ ప్రాజెక్టులన్నీ హిమాలయాలలోనే ఎక్కువ. సౌత్, నార్త్ స్టేట్లల్లా జల విద్యుత్ ఉత్పత్తికి అడ్డంకులున్నాయి. పైగా సాగునీటి అవసరానికే సరిపోని పరిస్థితి ఈ రాష్ట్రాలది. అందుకే ఎక్కువగా నార్థర్న్ గ్రిడ్ మీద ఆధారపడుతున్నాయి చాలా రాష్ట్రాలు. దేశంలోని అన్ని పవర్ గ్రిడ్లను అనుసంధానం చేసుడుతోని కొంతవరకు విద్యుత్తు కోతలు తక్కువైనాయి. ఇక పవర్ జనరేషన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్లల్లా లోపాలతోని 1,00,000 మెగావాట్లకు పైగా విద్యుత్తును దేశం లాస్ అవుతుంది. దానికి తోడు ఉత్పత్తి చేసిన కరెంటును స్టోర్ చేసుకునే ఛాన్సే లేకపోవటం కూడా సమస్యగా మారింది. ఉత్పత్తి అవుతున్న కరెంట్ల 35% పరిశ్రమలు, 21% వ్యవసాయం, 28% ఇండ్లు, 9% వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నాం. ఎక్కువ మొత్తంలో విద్యుత్ వినియోగం గృహ అవసరాలు, వ్యవసాయానికే ఎక్కువైతుంది. ఇక దేశంలో 96% విద్యుదీకరణ జరిగినట్లు కేంద్రం ప్రకటించింది. ఛత్తీస్గఢ్, దంతెవాడ, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలల్లా జాతీయ సగటు కన్నా తక్కువ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. నక్సల్స్ ప్రభావంతోని అటవీ ప్రాంతాలలోండే గ్రామాలను మాత్రం ఏం చేయలేకపోతోంది కేంద్రం. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది విద్యుత్తు వెలుగులకు దూరంగా ఉంటున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాలు అవసరాలకు తగ్గట్లు విద్యుత్తును తయారు చేసుకోలేకపోతున్నాయి. ఒక గుజరాత్ తప్ప అన్ని రాష్ట్రాలు లోట్లో ఉన్నాయంటే దేశంలో కరెంటు పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ దాకనో ఎందుకు, మన రాష్ట్రం కూడా అవసరాలకు తగ్గట్టు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోలేకపోతాంది. ఆలోచనల్లోంచి ఆవిష్కరణ పుడుతుందంటారు. కొన్నిసార్లు లేనితనం నుంచే ఐడియాలు వస్తుంటాయంటారు. ఎడతెగని కరెంటు కోతలు, ఇతర సమస్యలకు పరిష్కారంగా సోలార్ పవర్ ముందుకొచ్చింది. అదే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపే సూపర్ పవర్ కూడా. సోలార్ పవర్ అద్భుతాల్ని ఒక్కసారి చూద్దాం.
మామూలు టీవీల స్థానంలో ఎల్ఈడి, ఎల్సీడీ టీవీలు వచ్చినాయి. విద్యుత్ ఉత్పత్తిని అంచనా వేసి ఫ్యూచర్ క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతోని చేసిన ఆవిష్కరణలివి. కరెంట్ వాడకుండా ఏ కుటుంబం బతకలేదు, పరిశ్రమల మనుగడ సాధ్యం కాదు. మళ్ళెట్లా? అందుకే విద్యుత్ తక్కువగా ఖర్చయ్యే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువగా బొగ్గు, నీళ్ల మీదనే ఆధారపడ్డాయి. ఇవి రెండు తరిగిపోయే వనరుల జాబితాలో చేరినాయి. దీన్ని గుర్తించి సోలార్ పవర్ కు ప్రాణం పోశారు. సూర్యకిరణాలతో కరెంట్ ఉత్పత్తి చేసే ఐడియాకు పదును పెట్టారు. అయితే ఒకప్పుడు సోలార్ పవర్ జనరేషన్ కు ఖర్చు చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. ప్రపంచంలో 3/4 భాగంలో ధ్రువపు ప్రాంతాలను వదిలేస్తే 80% భూభాగానికి సూర్యకిరణాలు తాకుతాయి. 6 గంటల నుండి 10 గంటల దాకా సన్ రేస్ పడే ప్రాంతాలున్నాయి. ఆ సన్ రేస్ ఆధారంగా మన విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా ప్రయోగాలు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం వాడే విద్యుత్ను ఆదా చేయగలిగితే పారిశ్రామిక అవసరాలకు మస్తు మేలు జరుగుతుంది. అందుకే ఇలాంటి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలిస్తుంది ప్రభుత్వం. గతంలో సోలార్ ప్యానెల్స్, పవర్ ఇన్వర్టర్, పవర్ స్టోరేజ్ బ్యాటరీకి భారీగా ఖర్చయ్యేది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ కు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అయితే ప్రపంచవ్యాప్తంగా సౌర విప్లవం వచ్చుడుతోని సోలార్ ప్యానెల్స్ కు ఇతర పరికరాల ఖర్చు భారీగా తగ్గిపోయింది. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా భారీగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఇక ఇంటి అవసరాలు తీరినాక మిగిలిన విద్యుత్ ఉంటే అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించింది. అన్నింటికి మించి సోలార్ విద్యుత్ పైనే జనానికి అవగాహన కూడా పెరిగింది. ఒక్కసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే 25 ఏళ్ల దాకా తిరిగి చూసుకునే అక్కరుండదు. వారం 10 దినాలకోసారి ప్యానెల్స్ ను క్లీన్ చేసుకుంటే సరిపోతుందని. అయితే బ్యాటరీలు, ఇన్వర్టర్ల లైఫ్ మాత్రం అంతా ఉండదు. ఒక్కసారిగా పెట్టుబడి పెడితే ఏండ్ల పాటు ఆదాయం చూపించే వెసులుబాటు సౌర విద్యుత్లున్నది. అందుకే సామాన్యులు కూడా ఇండ్ల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సోలార్ పవర్ తోని కరెంట్ లాస్ కూడా తక్కువైతుంది. ఇక వ్యవసాయానికి కూడా సోలార్ పంపు సెట్లు వాడితే ప్రభుత్వాల మీద భారం తగ్గుతుంది. ఇప్పటికే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలల్లా ఈ విధానం విజయవంతమైంది. గుజరాత్ కచ్ ప్రాంతంలో కాలువల మీద సోలార్ ప్యానెల్స్ తోని విద్యుత్ తయారు చేసి వ్యవసాయ అవసరాలకు సప్లై చేస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు గుజరాత్లున్నాయి. దేశంలోనే మిగులు విద్యుత్తున్న ఏకైక రాష్ట్రమది. అందుకే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. తెలంగాణలో కూడా సోలార్ పవర్ ను ఎంకరేజ్ చేస్తున్నది ప్రభుత్వం. మహబూబ్ నగర్ లా 1250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు రెడీ అవుతున్నాయి. షాద్ నగర్ లో ఇప్పటికే మెగావాట్ కెపాసిటీతోని సోలార్ కాంపాక్ట్ పవర్ ప్లాంట్ ఏర్పాటైంది. దీని ద్వారా 5 రూపాయలకే గృహ అవసరాలకు కరెంట్ సప్లై చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనంతపూర్ సోలార్ పవర్ కు కేంద్రంగా మారింది. పంజాబ్ ఆసియాల్ని అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. బాదల్ సర్కార్ టైంలోనే దాన్ని ప్రారంభించారు. 8000 ఇండ్లకు ఈ ప్లాంట్ ద్వారా కరెంట్ను సప్లై చేస్తున్నారు. సోలార్ పవర్ ను ప్రోత్సహించడమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ ప్యారిస్ వేదికగా జరిగిన పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలకు మంచి మెసేజ్ ఇచ్చారు. సోలార్ పవర్ ను ఎంకరేజ్ చేస్తే లక్షల కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను అరికట్టవచ్చని సూచించారు. పర్యావరణవేత్తలు కూడా మోడీ మాటకు జై కొట్టారు. సోలార్ ఇంపల్స్ పేరుతోని ఆ మధ్య విమానంలో ప్రపంచ యాత్ర చేసింది గుర్తుందా? అది సోలార్ ఎనర్జీతోని నడిచేదే. అదొక్కటే కాదు, ఫ్యూచర్ లా ఇంధనంతో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సోలార్ వెహికల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆవిష్కరణలు సక్సెస్ అయినాయి, మరికొన్ని ప్రయోగాల దశలో ఉన్నాయి. మొత్తం మీద సోలార్ పవర్ ప్రపంచానికి సూపర్ ఐడియాగా మారిందన్నట్టు. పవర్ పాలిటిక్స్ గురించి విన్నాం, పవర్ షాకులు కూడా తిన్నాం, పవర్ క్రైసిస్ ఎట్లుంటుందో చూసినాం. ముందున్నది చీకటి కాలమే, దాని నుంచి బయట పడేసేటిదే సోలార్ పవర్. అదే ఫ్యూచర్ సూపర్ పవర్. ప్రపంచం మొత్తం అంటున్న మాట ఇదే. ఇది V6 స్పాట్లైట్.